పాడుబడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కారు ఏం చేస్తుంది? ఇక పనికిరాని భూములు, పాడుబడ్డ భూములు, ఉపయోగంలో లేని భూములనట ఇది తీసుకుపోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆడికించెల్లి లోన్లు తీసుకొచ్చి మళ్ళా ఎట్లా ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయడానికి, పంటలు పండించడానికి ఏం చేసిరు? వాళ్ళ యొక్క భూములను, పాస్బుక్లను, ఆ పుస్తకాలను, పాస్ పుస్తకాలను కూడా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు 15 ఆగస్టు లోపు తీరొక్క దేవుళ్ళ మీద ఏం చేసిరు? మన ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిరు. ఆ ప్రమాణం చేసినందుకైనా దేవతలకు భయపడనికైనా కూడా అది తీర్చాలి కనుక ఆ భూమి ఏవైతే ఆ లోన్లు ఉన్నాయో ఆ లోన్లను తీర్చడానికి, ఆ అప్పులను తీర్చడానికి మళ్ళా లోన్ తీసుకునే యత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడమే మేలనే యోచన. టీజీఐఐసి ల్యాండ్ బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 48,000 కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తింపు. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే ఆర్బీఐతో సర్కారు సంప్రదింపులు. మొత్తం ఎంత ఉన్నది? మనకు రుణమాఫీ చేయాల్సింది 46,000 కోట్లు ఏమో ఉన్నది, సంథింగ్ 1000 కోట్లు. 2 లక్షల మందికేమో వరకు కూడా రుణమాఫీ చేయాలి. 2 లక్షల రుణమాఫీలు ఏకకాలంలో చేస్తాం, ఎట్టే టైంలో చేస్తాం అని కూడా చెప్పిర్రు. ఇవి చూసుకోవాలి. మొత్తం ఎంత ఈ భూములను అన్నిటిని తనఖా పెట్టినా కూడా అందులో కొన్నిటిని తనఖా పెడతానట 15,000 నుంచి 20,000 కోట్లు వస్తాయట. మొత్తం భూములను తనఖా పెడితే 48,000 కోట్లు వస్తాయట. కానీ అందులో కొన్నిటి వరకే మాత్రమే కుదబెట్టే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది. అప్పుల్లో ఉన్న సర్కారుకు ఇదొక అప్పు, ఇదొక భారం. ఆదాయాన్ని సృష్టించుకుంటే, అప్పుల కంటే కూడా ఆదాయాన్ని సృష్టించుకుంటే బాగుంటుంది. మళ్ళీ డిఆర్సీ మీటింగ్, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలను సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. డిఆర్సీ మీటింగ్స్కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు. 10 ఏళ్ళు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందట. ఇక జిల్లా స్థాయిలో సమస్యలను కూడా, ఆ సమస్యలు పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికే నేరుగా తీసుకొచ్చే ఒక మినీ అసెంబ్లీ అట. ఆ మినీ అసెంబ్లీయే డిఆర్సీ మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టిరు. దానికి అసెంబ్లీగా గుర్తింపు కూడా చేసిర్రు. చూడొచ్చు, చేయాలంటే వాస్తవానికి గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు అంటే, ఒక ముఖ్యమంత్రి గారిని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఎందుకు సార్ మీరు చిన్న చిన్న ప్రజలను కలవరు, మామూలు వాళ్ళను, సహజమైన ప్రజలను కలవరు, వాళ్ళ గోడులు, వాళ్ళ బాధలు చెప్పుకుంటా అంటే మీరు ఎందుకు వారికి టైం ఇయ్యారని చెప్పేసి వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులే, వాళ్ళ పుత్రుడైన కేటీ రామారావు గారు ఇట్లా తదితరులు పోయి కేసీఆర్ గారిని అడిగితే కేసీఆర్ గారు చెప్పిన అంశం ఏందట అంటే, ఈ రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలకు పెన్షన్ వస్తలేదనో, మందులు వస్తలేవనో, లేకపోతే నీళ్ళ సమస్య ఉందనో, గల్లీలో ఒక మురికి కాలువ సమస్య ఉందనో, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఒక ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అక్కడ మొత్తం ఎంటైర్ సిస్టంలో లోపం ఉన్నట్టే. ఆ చిన్న చిన్న సమస్యలు అనేవి అక్కడే పరిష్కారం అవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారట అని ఎవరు, వారి యొక్క పుత్రుడైన కేటీ రామారావు గారు మనకు స్పష్టంగా చెప్పిండ్రు. రైట్. అయితే వాస్తవానికి ఈ 2 విషయాలు మనం ఒకసారి చర్చించుకుందాం. ఏది బెటర్, ఎందుకు బెటర్ అన్నది. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. వాస్తవానికి మొన్న మనం ఎవరిని గెలిపించినామయ్యా? ఎంపీలను గెలిపించినాం. ఎంపీలు ఆ యొక్క ఎంపీ లోక్సభ స్థానానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా కేంద్రం నుంచి వెళ్ళి రాబట్టవలసిన నిధులు కావచ్చు, అక్కడ వాళ్ళకు చేకూర్చాల్సిన అభివృద్ధి కావచ్చు, ఇవన్నిటి పరంగా ఎవరు కొట్లాడతారు? ఎంపీలు కొట్లాడతారు. ఒక్క నియోజకవర్గానికే కాదు, మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రాష్ట్రానికి ఏం నీడ్ ఉన్నది, బేసిక్ నీడ్స్ ఏమున్నాయి, కేంద్రం చేయాల్సిన పనులు ఏమున్నాయి, అక్కడి నుంచి ఏం లబ్ధి జరగాలనేవి కూడా ఎంపీలు కొట్లాడతారు. ఈ బిల్లుల గురించి కావచ్చు, ఇతర విషయాల గురించి, చట్టాల గురించి కావచ్చు కొట్లాడతారు. అవి ఎంపీల డ్యూటీ. అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది ఎవరిని? ఎమ్మెల్యేలను. ఒక నియోజకవర్గానికి పరిమితమై ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు, జిల్లా స్థాయిలో పరిష్కరించిన సమస్యలు, ఓ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 నియోజకవర్గాలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు ఒక జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి అనుకుందాం.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వారు సరిగ్గా పనిచేస్తే సీఎం దృష్టికి సమస్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సీఎం దృష్టికి సమస్యను తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఎమ్మెల్యేలతో కూడా అది అవ్వకపోతే ఓకే, తీసుకుపోవాలి ఖచ్చితంగా. ఎమ్మెల్యేలతో కూడా పనులు కానివేమైనా ఉంటే అది సీఎం దృష్టికి తీసుకుపోవాలి. వాస్తవానికి ఈ జిల్లా స్థాయిలో సమస్యలు ఏముంటాయి? రోడ్లు, అక్కడ వాళ్లకు అందాల్సిన నిధులు, పెన్షన్లు, లేకపోతే బడుల విషయంలో కావచ్చు, కార్పొరేట్ సంస్థల దౌర్జన్యాలు కావచ్చు, రౌడీ మూకల ఆగడాలు కావచ్చు, చిన్నపిల్లలపైన అగాధ్యాలు కావచ్చు, మహిళలకు భద్రత లేకపోవడం కావచ్చు, ఇటువంటి కొన్ని సమస్యలు అనేవి ఆ జిల్లా స్థాయిలో నియోజకవర్గాల్లో ఉంటాయి. అక్కడ ఉన్న కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, తహసీల్దారులు భూముల విషయంలో, పర్టికులర్గా రైతుల విషయంలో, భూముల విషయంలో, భూకబ్జాల విషయంలో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ తహసీల్దారులతో సహా ఎమ్మెల్యేల దాకా ఎవరి నిధులు వారు నిర్వహిస్తే నిజానికి వాస్తవానికి ఈ మినీ అసెంబ్లీ అనేది అవసరం ఉండదు. ఎప్పుడు వస్తుంది ఈ మినీ అసెంబ్లీ యొక్క నీడ్ అంటే నిజంగా అక్కడ కింద ఏదో ఒక లోపం జరుగుతున్నప్పుడే. నా ఇంట్లో సమస్య ఉంది, నా ఇంటి సమస్యను తీర్చాల్సింది ఎవరు? మొదట మా ఇంటికి పెద్దయిన మా నాన్న తీర్చాలి, మా నాన్న తర్వాత మా అమ్మ తీర్చాలి, లేకపోతే మా బాబాయో, మా పిన్నో, మా తమ్ముడో, అన్ననో, చెల్లినో వీళ్ళు తీర్చగలుగుతారు. ఫస్ట్ నా ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు నేను నా ఇంట్లో పరిష్కరించుకోవాలి. డైరెక్ట్ ఆ సమస్యను కుప్పకు చేతిలో తీసుకుపోయి వీడైతే లేదని చెప్పేసి రచ్చబండ కాడబెట్టి గ్రామ సర్పంచ్ని పిలిస్తే అది సిగ్గుచేటు. ఆ కుటుంబానికి సిగ్గుచేటు, కుటుంబ పెద్దకు సిగ్గుచేటు. అవునా కాదా? ఇది జనాలు ఆలోచించాలి. కుటుంబ పెద్దవైనందుకు, ఆ కుటుంబాన్ని కన్నందుకు, నువ్వు ఏర్పరచుకున్నందుకు, ఆ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నందుకు ఆ బాధ్యతలన్నీ ఎవరిపైన ఉంటాయంటే కుటుంబ యజమాని పైన ఉంటాయి. కుటుంబ యజమానితో అది సాల్వ్ కాకపోతే, కుటుంబ యజమాని వల్ల కాకపోతే అప్పుడు నువ్వు రచ్చబండకెక్కు, అప్పుడు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళు. నీ వల్ల కాకపోతే గిది మా ఇంట్లో సమస్య, ఇది ఇక్కడ పూర్తి అవ్వట్లేదు, అసలు కుటుంబ యజమాని ఆ సమస్యకు దిశగా పరిష్కారమే చేయకుండా, ఆలోచన చేయకుండా, ప్రయత్నమే చేయకుండా ఏకదమ్న ఇక తీసుకుపోయి ఇక రా బిడ్డ గిట్లా కాదు, ఇక మనం రచ్చబండ కాడ కూర్చుంటేనే సర్పంచ్ తోటి అవుతుంది, నా వల్ల కాదంటే ఎట్లా? ప్రయత్నం చేయాలి కదా, ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ట్రై చేయకుండా, ప్రయత్నించకుండా డైరెక్ట్ పరిష్కారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలనేది కూడా ఇక్కడ సబబు కాదేమో. ఒక రాష్ట్ర పెద్దయిన ముఖ్యమంత్రి గారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, పలు అంశాలను చూసుకోవాలి, ఆయనకు ఒక విజన్ ఉండాలి, తను ఆలోచించాలి, ఆర్డర్లు వేసి వాళ్ళతో ఎమ్మెల్యేలతో సరిగ్గా సక్రమంగా పని చేయించుకోవాలి. ఎమ్మెల్యేలు పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు వాటిని తీరుస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. అసలు ఎమ్మెల్యేలు సమస్యలను, ప్రాబ్లమ్స్ టేకప్ చేయకుండా, జనాల గోడును వినకుండా పట్టించుకోకపోవడం వల్ల నిజంగా ఈ వ్యవస్థ ఇంకా ఇట్లా పాడుపడ్డది. గత ప్రభుత్వంలో గదే జరిగింది, ఈ ప్రభుత్వంలో గదే జరుగుతుంది. రేపు ఎవడైనా వస్తే కూడా గదే చేస్తాడేమో, అర్థమే అవ్వట్లేదు, నమ్మకమే లేకుండా పోయింది జనాలకు.